హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దుర్గారావు. సో ఈ రోజు ఏంటంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మళ్ళీ మీకోసం అయితే తీసుకొచ్చాను. సో జనరల్గా ఏంటంటే మన ఛానల్లో మనీ ఎర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అనేది తీసుకొస్తున్నాను, ఎందుకంటే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని. సో అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి వీడియో అనేది మీకైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో అదే కాపీ పేస్ట్. సో కాపీ పేస్ట్ అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది, మనకి వినడానికి కూడా. దాని నుంచి కూడా మనం అమౌంట్ సంపాదించవచ్చు. సో ఏ విధంగా అమౌంట్ సంపాదించవచ్చు, ఎంత సంపాదించవచ్చు, సో డిపెండింగ్ మీరు చేసే హార్డ్ వర్క్ ఈజీలీ ఒక 30,000 to 50,000 ఈజీగా మీరు మంత్లీ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు అన్నమాట, రోజుకి ఈ విధంగా 1000 రూపీస్ సంపాదించవచ్చు అనేసి. లేదంటే కాపీ పేస్ట్ ద్వారా పర్ డే $1,000. సో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ అమౌంట్, అంటే మనకి అమౌంట్ అనేది అయితే రకరకాలుగా సంపాదించవచ్చు అనేది అయితే మనకి యూట్యూబ్లో అయితే కనిపిస్తుంది. సో ఇదంతా నిజం అంటే ఇది మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో, చేసే వర్క్ ఆ విధానం ఏదైతే ఉందో ఆ విధానం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు అంటే ఇనిషియల్గా మీరు అంత సంపాదించలేరు, బట్ యాజ్ ఎక్స్పెక్ట్ అవుతుంది కొద్ది లైక్ వర్క్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది మీరు ఈజీగా అమౌంట్ అనేది అయితే సంపాదించవచ్చు. సో దీనికోసం అంటే కాపీ పేస్ట్ అంటే మనం ఏం చేయాలి, అసలు దేని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే మనకి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ యూట్యూబ్లో మనకి ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ అనేది ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో వేరొకరి వీడియో అనేది జస్ట్ దాన్ని కాపీ చేసి మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్లో అనేది పేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మీరు అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇంకొకటి అంటే అదే వీడియోని మీరు ఇన్స్టాలో పేస్ట్ చేయొచ్చు. సో అదే వీడియోని మీరు ఫేస్బుక్లో కూడా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీకు అమౌంట్ అనేది అయితే సో ఇటువైపు యూట్యూబ్, అటువైపు ఫేస్బుక్, అటువైపు ఇన్స్టాగ్రామ్, ఈ విధంగా అమౌంట్ అనేది అయితే జనరేట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి లింక్స్ ఉంటాయి అన్నమాట, ప్రొడక్ట్ లింక్స్. ఇక్కడ అమెజాన్ తీసుకోండి, లేదంటే అఫ్లైట్ మార్కెటింగ్ రిలేటెడ్గా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఈ విధంగా చాలా అఫ్లైట్ ప్లాట్ఫామ్స్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. సో ప్రతి ప్లాట్ఫామ్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒక లింక్ అనేది అయితే ఉంటుంది. ఆ లింక్ జస్ట్ మీరు కాపీ చేసి మీకున్న గ్రూప్లో లైక్ మీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, లేదా మీ ఇన్స్టాలో కానీ రకరకాల మీరు వీడియో చేసి లేదంటే సేమ్ అదే లింక్ని మీరు పేస్ట్ చేయడం ద్వారా కూడా ఆ ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చి సో బై చేసినట్లయితే సో డెఫినెట్గా మీకు ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ సమ్ కమిషన్ అనేది అయితే మీకు వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ విధంగా మనకి రకరకాల ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్ నుంచి కూడా మీకు అమౌంట్ అనేది అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇదొక మెథడ్. సో మనకి యూట్యూబ్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం, అదొక మెథడ్. ఇక్కడ ప్రొడక్ట్ లింక్ ఏదైతే ఉందో కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం, అదొక మెథడ్. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ రైటింగ్. సో మనకి జనరల్గా ఏంటంటే ఏదైనా సరే ఆర్టికల్ మనం రాయాలంటే సింపుల్గా గూగుల్లోనే లేదంటే చాట్ జీపీటీ లేదంటే ఏ రిలేటెడ్గా టూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో దానికోసం మన ఇన్ఫర్మేషన్ అడిగితే డెఫినెట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు కాపీ చేసి జస్ట్ మీరు పేస్ట్ చేసినట్లయితే లైక్ ఎవరికైనా కస్టమర్స్ దానికి సంబంధించిన ప్రొడక్ట్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో సో వాళ్ళకి కానీ మీరు ఆ కంటెంట్ మొత్తం ఈ విధంగా కాపీ పేస్ట్ చేస్తూ క్రియేట్ చేసి ఆ కంటెంట్ మీరు కానీ వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే సమ్ అమౌంట్ అనేది ఈ విధంగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఎంతమంది ఉంటారు కస్టమర్స్, సో వాళ్ళందరూ కూడా మీరు ఈ విధంగా అనేది ఈ విధంగా మీరు వర్క్ అనేది అయితే చేయొచ్చు అన్నమాట. అంటే మనకి ఫ్రీలాన్సర్గా మీ వర్క్ అనేది ఈ విధంగా కాపీ పేస్ట్ ఈ విధంగా చేస్తూ ఒక వర్క్ ఏదైతే ఉందో సో వర్క్ అనేది మీరు అయితే కస్టమర్స్కి అయితే అందించవచ్చు అన్నమాట. ఈ విధంగా రకరకాలు ఉంటాయి అన్నమాట. మనకి కాపీ పేస్ట్ విషయంలో చాలా రకరకాల వర్క్స్ అనేవి అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే అవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. అంటే మనం కాపీ పేస్ట్ ఈ వర్క్ ఏదైతే ఉందో సో ఎన్ని విధంగా చేయొచ్చు, ఏ విధంగా ఈ ప్రొసీజర్ ఏంటి, సో ప్రతిదీ కూడా మీరు ముందు నేర్చుకోవాలన్నమాట. వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఈజీగా మీరు నచ్చిన చోట నచ్చిన దగ్గర ఈజీగా ఇంట్లో ఉంటేనే కూడా మీరు ఈ వర్క్ అనేది అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో, ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేనైతే డిస్క్రిప్షన్ అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వీడియో లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కానీ చూసినట్లయితే డెఫినెట్గా మీకు ఫుల్ కంటెంట్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే వస్తుంది. అదర్వైజ్ మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే కామెంట్ చేసిన, సో అదర్వైజ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో దానిలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో నన్ను కాంటాక్ట్ అయినా సరే మీకు లాస్ట్ వరకు కూడా నేనైతే గైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది వీడియో. ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియో కానీ చాలా ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం బాగున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మనీ ఎర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్గా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.